పువ్వులను సృష్టించింది ఎవరు? దేవుడు. మీరు వాడుతున్న సెంట్లన్నీ ఎందులో నుంచి వస్తున్నాయి? ఆ పువ్వుల్లో నుంచే ఎక్స్ట్రాక్ట్ చేసి సెంట్లు తయారు చేస్తారు ఎక్కువ శాతం. సో ఆడవాళ్ళకి ఇష్టం పువ్వులు పెట్టుకొని అది పాపమేం కాదే. పాపం అని బైబిల్లో ఉందా? లేదు. అలా ఇష్టం. అది కూడా బలవంతం కాదు. కొంతమందికి ఇష్టం లేదు, తీసేయి, అది కూడా నీ ఇష్టమే. ఇష్టం లేదా? పెట్టుకోకు. ఇష్టమా? పెట్టుకో. దాన్ని కూడా ఇష్యూ చేసి చూపించి ఒక వర్గం మొత్తాన్ని దేవునికి దూరం చేయడం సాతాను ఆలోచన విధానం. అది దేవుని సంబంధమైన ఆలోచన విధానం కాదండి. చిన్న విషయం. ఏమన్నా ఆత్మల రక్షణ ముఖ్యమా? ఇలాంటి చిల్లర విషయాలు ముఖ్యమా? కదా. ఆత్మల రక్షణ ముఖ్యం. ఈ చిల్లర విషయాలు ఏంటండి? ఒకడు వస్తాడు, నువ్వు మెళ్ళలో చైన్ వేసుకోకూడదు అంటాడు. ఒకడు వస్తాడు, నువ్వు చెవులీలు పెట్టుకోకూడదు అంటాడు. ఒకడు వస్తాడు, నువ్వు తల జడేయకూడదమ్మా. మరి ఏం చేయాలి? అలా సింపుల్ జుట్టు వదిలేసుకోవాలా? వేసుకుని ఒక జడ వేసుకుంటే నీకు వచ్చే నష్టం ఏంటి? బాగా జడలు వేసేసుకుని ఓడల మరిలా తిరిగితే అప్పుడు అడిగినా ఒక అర్థం ఉంది, ఏంటి ఇంత దారుణంగా ఉన్నావు నువ్వు అని. ఒక జడ 2 జడలు వేసుకుంటే చూడడానికి అందంగానే కనబడతారు కదా. అంత పొడుగు జుట్టు జడేసుకోకపోతే ఎలా కుదురుతుంది? నుండి ఎన్నన్నా చెప్తావు, సగం జుట్టు ఉంటుంది కాబట్టి నీకు. మగాళ్ళకి ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది, గొరితోకలాగా. సో నీకు ఇబ్బంది లేదు. ఆడాళ్ళకి పొడవాటి జుట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి వంట చేసేటప్పుడు చిరాకు వచ్చేస్తుంటుంది. వాళ్ళకి కూడా మనకులాగే చిన్న కటింగ్ వేసుకుందామనే ఉంటుందేమో, కానీ బాగోదని వేసుకోరేమో, అంతే. సో కాబట్టి ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని. అమ్మా, నువ్వు ఒక స్త్రీగా నువ్వు చాలా సేవలు అందిస్తున్నావు. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా నువ్వు గొప్ప గొప్ప సేవలు చేస్తున్నావు. సో నీ సేవల్ని నేను గౌరవించి నీకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి.